సీత చెప్పండి. బాగా తలనొప్పిగా ఉంది, కొంచెం బాంబు రాయవా? లేని తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? అలా తల పట్టుకొని కూర్చోవడం ఎందుకు? ఉండండి, బాంబు తీసుకొస్తాను. చాలా హాయిగా ఉంది సీత. నీ చేతి మహిమే వేరు. ఎలాంటి నొప్పైనా సరే నువ్వు చేయి వేస్తే మాయమైపోతుంది. చిచ్చి, బావగారు ఎంతకి తెగించారో చూసావా దాక్షాయిని? ఏకంగా హాల్లోనే పెట్టారు దుకాణం. అక్క బాధపడుతుందన్న జ్ఞానం కూడా లేదు ఆయన గారికి. పైగా దాని చేయి తగిలితే బావగారి నొప్పి మొత్తం పోతుందట. నువ్వు ఇలా రాస్తుంటే రోజు నాకు ఒకసారి తలనొప్పి రావాలనిపిస్తుంది. బావగారు, ఏంటి దాక్షాయిని? ఇలా హాల్లో కూర్చొని బాంబు రాయించుకోవడం ఏం బాలేదు బావగారు. అంతగా రాయించుకోవాలనుకుంటే రూమ్ లోకి వెళ్ళి రాయించుకోండి. నా భార్యతో నేను ఎక్కడైనా బాంబు రాయించుకుంటాను. అడగటానికి మీరెవరు? వెళ్ళండి. విన్నావుగా, ఇంకా నిలబడి భాగవతం చూడాలా? పద వెళ్దాం. ఆపేవేంటి? రాయ్. నువ్వు ఇలా ఉడుక్కోవడమే నాకు కావాలి సీత. ఈ సుబ్బలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇంకేదైనా ఆధారం దొరుకుతుందా? ఒకవేళ ఆ నాగుపామైనా ఫోన్ చేసేది? హలో, ఓహో, యువతలి ఇది హలో అంటేనే అవతల వాయిస్ గుర్తుపట్టి ఫోన్ మాట్లాడతారన్నమాట. వీళ్ళు మామూలుగా ప్రిపేర్ అవ్వలేదుగా. హలో,
చాలు సీత, నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? అదేం ప్రశ్న అండి? ఇందాకటి నుంచి నేనేగా బాంబు రాస్తున్నాను. నేను రాయమన్నది సీతను కదా. నేను కూడా భార్యనే కాబట్టి రాశాను. అదే అదే వద్దన్నాను. భలేవారండి, ఇందాకటి నుంచి నా చేతి మహిమని పొగిడారు కదా. నేను పొగిడింది సీతని. నేను మర్దన చేసినా కూడా మీకు తలనొప్పి తగ్గిపోయిందంటే నా చేతికి కూడా మహిమ ఉన్నట్టే. నువ్వు రాస్తున్నావు కాబట్టి ఇందాక దాక్షాయణి సరస్వతులు అలా అన్నారు. అది నేను తెలుసుకోలేకే నా ఇష్టం అన్నాను. వాళ్ళు ఇప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని మనం పట్టించుకుంటే ఎలా చెప్పండి? మన సుఖం మనకు ముఖ్యం. పిచ్చి పిచ్చిగా వాక్కు. మనం తీసుకొచ్చిన మంజులకి రోజు రోజుకి ఓవరాక్షన్ ఎక్కువైపోతుంది అన్నయ్య. అన్నయ్య పొలం రాసిచ్చాడన్న పొగరుతో వినాయక వ్రతం అప్పుడు మన వదిన్ని కాదనొచ్చి అన్నయ్య పక్కనే పీటల మీద కూర్చుంది. నాకైతే కోపం రగిలిపోయిందనుకో. పెద్దొదిన గదిలోకి తీసుకెళ్లి బుద్ధి చెప్పింది కదరా. ఓ శ్రవణ్ బావా, నా ఎంట్రీలా నీ తమ్ముడు తీరు ఏం మంచిగా లేదు. నీలక పద్ధతులే నేర్పలేదా ఇంది పోరనికి? ఏయ్, నేనేం చేశానే రౌడీదానా? నువ్వు గమ్మనుండవోయ్. ఆడపిల్లలతో ఎట్లుండాలో జరంత నేర్పుండ్రి. అసలు ఏం చేశాడో చెప్తేనే కదా ఎలా ఉండాలో నేను చెప్పేది. నేనొక్కదాన్నే ఉంటే నా కాడికొచ్చి గలత్ పనులన్నీ చేస్తుండు. నేనా? నువ్వేనోయ్. అలా చేశారు ఇలా చేశారని చెప్తే ఎలా తెలుస్తుంది అమ్మాయి గారు? ఏం చేశారో అర్థమయ్యేటట్టు చెప్పండి. నువ్వు కూడా ఏంటి మారుతి, ఇదేదో కథలు చెప్తుంటే ఏం చేశానో చెప్పమంటావేంటి? అబ్బో, పెద్ద మొగోడొచ్చిండని నీ తానే కదలవాడికి నాకేం పనిలేదనుకుంటున్నావు? ఇగో శ్రవణ్ బావా, గీ బుల్లోడు ఏం చేసిండో ఎరకనా? నేను వంటింట్లో వంట చేస్తుంటే పిల్లి లెక్క వెనకాలే వచ్చి నన్ను గట్టిగా వాడేసుకుండు. నాని, నీ దగ్గర ఈ యాంగిల్ కూడా ఉందారా? అన్నయ్య, నువ్వు కూడా ఏంటి ఇదేదో కథలు చెప్తుంది? అంతటితోనే ఆగిండా? నన్ను పట్టుకున్నాడని గొడవ చేస్తుంటే లట్టుకున్న బుగ్గ మీద ముద్దు పెట్టేసిండు. ఇదిగో రౌడీతనం, అబద్ధాలు చెప్పుకో. అబద్ధమేందో నిజమే. ఒరే నాని, చిట్టి చెప్పేది నాకెందుకో నిజం అనిపిస్తుందిరా. అన్నయ్య, ఆడపిల్ల ఎక్కడైనా సిగ్గు విడిచి ఇలాంటి విషయాలు చెప్తుందా? నువ్వు కూడా ఏంటి అన్నయ్య? మా నాన్నబాబు అలాంటి పని చేశాడని నేను నమ్మను అమ్మాయి గారు. థ్యాంక్స్ మారుతి, నువ్వైనా నన్ను నమ్మావు. పట్టపగలు చేశాడంటే అస్సలు నమ్మను. అలా చెప్పు. అలాంటివి చేస్తే మా నాని బాబు రాత్రిపూట చేస్తారు. మారుతి, ఏ పగటిపూట చేసిండని చెప్తున్నా కదా. కుదరదమ్మాయి గారు, రాత్రిపూట కల్లో చేశారంటే నమ్ముతాను. అవు కల్లోనే. కల్లోనే పగటిపూటే ఇలాంటి కలర్ పనులన్నీ చేస్తుండు. చిట్టి, నీకిలాంటి కలలు వస్తున్నాయంటే వెంటనే పెళ్లి చేసేయాలి. మీ అన్నయ్యకి చెప్పి ఆ పనేదో చూడమను. నాకు లగ్గం కావాలంటే మా అన్న కాదు, మీ పెద్దన్న గదే రామరాజు గారు చెప్పాలి. నీ పెళ్లి గురించి ఆయన ఎందుకు చెప్తాడు చిట్టి? ఏంటి శ్రవణ్ బాబు మీరు కూడా? నాని బాబుని సిట్టమ్మ గారు పెళ్లి చేసుకోవాలంటే పెద్ద బాబు గారిగా అనుమతి ఇవ్వాలి. ఇదేదో బాగుందిరా. హ్యాపీగా చిట్టిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోరా నాని. దీన్ని పెళ్లి చేసుకుంటే సెటిల్ అవడం కాదు, దీనికి పర్సనల్ పని అవుతా. ఈడా నీ ఇష్టమేంలే, నేను ఫిక్స్ అయిపోయినా గంతే.
అరే నానే ఫిక్స్ అయిపోయిందంట్రా ఇంకా కానీ ఆ? అరే అన్నయ్య కానీరా. కానీ బాబు బాబు చేసుకోండి బాబు బాగుంటది చేసుకోండి. ఛే! ఓయ్ ఆ? ఆగవోయ్. జరంత ముచ్చట చెప్పుకుందాం కదా. నీతో ముచ్చట్లు చెప్పాకంటే మా సరస్వతి వదిన చేత వంట చేయించుకుని ఆ తిని మూర్చపోవడం బెటర్. నా వల్ల కాదు. బుల్లడా మంజులమ్మ గారు, మంజులమ్మ గారు, వచ్చావా వెంకటస్వామి? నీకోసమే చూస్తున్నాను. కూర్చో కూర్చో. చూపించు. మంచి క్వాలిటీ చీరలే తెచ్చావు కదా. భలే వారండి. నా దగ్గర నాసిరకం చీరలే ఉండవండి. ఈ చుట్టుపక్కల ఊర్లలో నా దగ్గర ఉన్నన్ని వెరైటీ చీరలు మీకు ఏ షాప్లో దొరకవండి. ఇదిగో అది చూపించు. ఆహా, ఇదేనా అండి? ఆహా, అది మనకి షాప్ ఉండగా ఈ మంజుల వీడెవడితోనో చీరలు తెప్పించిందేంటి? మన షాపులో ఎక్కువ రకాలు ఉండవని ఈ పొట్టిదానికి కూడా తెలిసిపోయిందేమో. ఎంతైనా ముదురు కదా. హే నువ్వు ఆపు. రండి దాక్షాయిని, చీరలు బాగున్నాయి, మీరు కూడా చూడండి. చూద్దామా? వద్దు సరస్వతి, బావగారు అక్క ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? మనకి షాప్ ఉండగా వేరే వాళ్ళ దగ్గర కొంటే ఫీల్ అవరా? మనకి హోటల్ ఉంది కదా అని అప్పుడప్పుడు వేరే హోటల్లో తినడం మానేస్తామా ఏంటి? ఇది కూడా అంతే. ఈ లాజిక్ నాకు బాగా నచ్చింది. పద దాక్షాయిని చూద్దాం. పద. వీళ్ళకు కూడా చూపించు. అదిగో అది చూపించు. అదిగో అది చూపించు. ఇదా మేడం? ఇదిగోండి. ఇది ఇదొకసారి. ఇదిగోండి మేడం. అది కాదు, అది ఇవ్వండి. అది ఇవ్వండి. ఇదిగోండి మేడం. ఈసారి ఇవ్వండి. సరస్వతి, ఇది బాగుంది కదా? బాగుంది. ఏది చూడండి. ఏయ్, ఎవరయ్యా నువ్వు? మా ఇంటికి చీరలు తెచ్చావు, పో బయటికి. నేనే పిలిచానక్క. నీకు అసలు బుద్ధుందా? మనకి షాప్ పెట్టుకొని ఎవరినో రమ్మనడం ఏంటి? కావాలంటే షాప్కి వెళ్ళి తీసుకో. అయినా దాక్షాయిని, సరస్వతి మీరు కూడా ఇక్కడ చేరారేంటి? ఇలా కొనకూడదని చెప్పలేదా తనకి? ఇది మరీ బాగుందక్క. మనకి షాప్ ఉంటేనే ఇతని దగ్గర చీరలు తీసుకుందామని పిలిచాను. అమ్మగారు, మీ షాప్లో ఎన్ని చీరలున్నా నా దగ్గర ఉన్నన్ని వెరైటీస్ మీ దగ్గర ఉండవండి. ఆ మాటకొస్తే ఇలాంటి చీరలు ఏ షాప్లో ఉండవండి. చాలే లే. దాక్షాయిని, ఆ చీరలు కూడా ఇచ్చేసే తనకి. అన్ని మూట కట్టుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటమ్మా, తీసుకున్నాక కూడా ఇచ్చేయమంటున్నారు? నా పొట్ట కొట్టకండమ్మా. అది కాదక్క, చీరలు బాగున్నాయని చిరకుటి తీసుకున్నాం. ప్లీజ్. సర్లే తీసుకోండి. ఈ చీర కాస్ట్ ఎంత? 7,200 అమ్మా. ఓకే. అమ్మగారు, మీ డబ్బులు? అక్క, డబ్బులు అంటే ఈ చీరలకు కూడా మీ దగ్గర పర్సనల్ గా డబ్బులు లేవా? చెప్పాను కదా, డబ్బులకు సంబంధించి ఏదైనా మా బావగారే చూసుకుంటారని. అయితే మీ మొగుళ్ళ దగ్గర కూడా వాళ్ళ అవసరానికి డబ్బులుండవన్నమాట. సరిపోయింది సంబడం. మంజులా, మాట అనే ముందు వెనక ముందు చూసుకొనంటే బాగుంటుంది. ఇప్పుడు నేనేమన్నానక్క?
ప్రతిదీ ఆయన అడిగి డబ్బులు తీసుకుంటే ఇబ్బంది కదా. ఇలాంటి అవసరాలకి దగ్గర కొంచెం డబ్బు పెట్టుకుంటే మంచిది కదా అంటున్నాను. అలాంటి పుల్ల విరుపు మాటలే వద్దంటున్నాను. ఎవరికి ఏం కావాలో, ఏ బాధ్యత ఎవరు తీసుకోవాలో చూసుకోవాల్సిన వాళ్ళు చూసుకుంటారు. అది కాదక్క, వీళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయి, అన్ని పెత్తనాలు. అది పెత్తనం కాదు, బాధ్యత. గతంలో కూడా నిన్ను ఇలాంటి విషయాల్లో తల దూర్చొద్దని హెచ్చరించాను. నీ హద్దులు దాటకపోవడమే మంచిది. ఈ చీరలెంత? 6500 అమ్మా. ఉండండి, మీ బావగారిని అడిగి తీసుకొస్తాను. రే, నువ్వేంట్రా ఇక్కడ? మంజులమ్మ గారు చీరలు తీసుకుంటానని రమ్మన్నారండి. నీకెన్నిసార్లు చెప్పానురా నాసి రకం చీరలతో జనాల్ని మోసం చేయొద్దని? వెళ్ళిక్కడి నుంచి. ఇదేంటండి, నేనే అతన్ని రమ్మంటే మీరు అక్కల విరుచుకు పడతారేంటి? ఏమండి, ఒక 6500 ఇవ్వండి. దాక్షాయిని సరస్వతులు చీరలు కొన్నారు. అంటే ఇవి బాగా నచ్చాయి బావగారు. ఇవ్వండి, ఈ ఒక్కసారికేగా. త్వరగా వెళ్ళు. వస్తానమ్మ గారు. ఇంకోసారి వస్తే కాళ్ళు విరుక్కొడతాను. బయటికి పో. సరస్వతి, చీర చాలా బాగుంది కదా? చీర బాగుంది కదా అంటే జవాబు చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు సరస్వతి? చీరలు బాగున్నాయి దాక్షాయిని, కానీ ఈ ఇంట్లో మన పరిస్థితే బాగుండడం లేదని ఆలోచిస్తున్నాను. ఎలా బాగుంటాయి సరస్వతి? కుండడు అమృతంలో ఒక్క విషపు చుక్క పడితే అంతా నాశనం అయినట్టుగా సంతోషంగా ఉన్న మన కుటుంబంలోకి అక్కకి సవితిగా ఆ పుట్టి మంజులో వచ్చి చేరితే పరిస్థితులు ఏం బాగుంటాయి చెప్పు? నేననేది ఆ సంగతి కాదు దాక్షాయిని. అయినా మనకున్న సమస్య అదేగా. అది కాకుండా ఈ ఇంట్లో మనకొచ్చిన నష్టం ఏముంది? మన ఇష్ట ప్రకారం మనం నడుచుకునే స్వేచ్ఛ అయితే మనకు లేదుగా. ఇప్పుడు నీ స్వేచ్ఛకేం భంగం కలిగింది? అలా ఉండు ఇలా ఉండు అని నిన్నెవరన్నా కట్టడి చేశారా? టైం ప్రకారమే అన్ని జరగాలని, డిసిప్లైన్డ్గా ఉండాలని ఎవరన్నా కండిషన్ పెట్టారా? మనకు కావాల్సింది కాదని లేదు, అడిగింది వద్దని లేదు. ఇంకేంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. అడిగింది వద్దని లేదు, నిజమే. మనకు అవసరమైన ప్రతి రూపాయి, అవసరమైన ప్రతి వస్తువు బావగారిని అడిగి తీసుకోవాలి. ఎంత ఉమ్మడి కుటుంబం అయినా, ఎంత కలిసిమెలిసి ఉన్నా మనకంటూ పర్సనల్ అవసరాలు ఉండవా? ప్రతి దానికి నోరు తెరిచి అడగాలి. ఏం కొనాలన్నా చెయ్యి చాచి అడగాలి అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆ మంజుల మాటలు నేను ఇన్స్పైర్ చేసినట్టున్నాయే. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. నీకేం కావాలన్నా వద్దు అని అడ్డుకునేవాళ్ళు ఎవరూ లేరు సరస్వతి. అందరం కలిసి ఉన్నప్పుడు ఒక చేతి మీద నుంచి వడ్డిస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ బాధ్యత బావగారు తీసుకున్నారు. అదే నాకు భయంగా ఉంది దాక్షాయిని. అసలు ఏమంటున్నావు సరస్వతి? అవును దాక్షాయిని, మంజుల వల్ల మన కుటుంబంలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అది ఇందాకన్న మాటల్లో యథార్థమైతే లేకపోలేదు. కుటుంబం అంతా బావగారి చేతుల మీదుగానే నడుస్తోంది. అలాగే ఉమ్మడి ఆస్తి అంతా ఆయన పేరు మీదే ఉంది. ఇప్పుడు బాగున్నాం కదా అని రేపు మనం ఇలాగే ఉంటాము అని గ్యారంటీ ఏంటి దాక్షాయిని? మనకే పిల్లలు పుడతారు, వాళ్ళకే అవసరాలుంటాయి. బావగారేమో నిన్న దానికి పొలం రాసిచ్చారు. తర్వాత ఆస్తి మొత్తం దాని పేరు మీద పెడితే మనం మన భర్తలతో సహా మనందరం చిల్లి గప్ప కూడా లేకుండా అడుక్కు తినాల్సి వస్తుంది.
నేనేం వాటాలు పంచుకోవాలనడం లేదు. ఆ గతి మనకు పట్టకుండా ఇప్పుడే జాగ్రత్త పడదాం అంటున్నాను. రేపు భవిష్యత్తులో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నాను.